యూరోపియన్ లీడర్స్ పిగ్స్ పందులతో సమానం, వాళ్ళని లిటిల్ పిగ్స్ అని పిలుస్తూ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ యూరోపియన్ లీడర్ల పైన విరుచుకుపడ్డారు. యుక్రెయిన్ గురించి మాట్లాడుతూ రష్యా యుక్రెయిన్ కి సంబంధించిన గోల్స్ ని, యుక్రెయిన్ లో ఏం చేయాలనుకుంటున్నామో దాన్ని అచీవ్ అయితే తప్పకుండా చేస్తుంది. ఏదైనా యుద్ధం ద్వారా అయినా చేస్తుంది, ఆర్ ఈ అమెరికా వాళ్ళు పీస్ డీల్ అని డిప్లొమసీ రిలేటెడ్ గా ప్రయత్నిస్తున్నారు కదా, అలా అయినా సాధిస్తుంది. ఏదో రకంగా యుక్రెయిన్ లో మేము అనుకున్నదే సాధిస్తామని రష్యా ప్రెసిడెంట్ పుతిన్ చాలా ఘాటు వ్యాఖ్యల్ని చేశారు. దీని రిలేటెడ్ గా కొంత ఎక్కువ మనం ఫోకస్ చేయాలి, ఎందుకంటే తను ఈ స్టేట్మెంట్స్ చేసే కొంత టైం బిఫోరే యూరోప్, అందులో స్పెషల్లీ జర్మనీ పెద్ద మొత్తంలో డిఫెన్స్ రిలేటెడ్ గా బడ్జెట్ ని అలోకేట్ చేసింది. అండ్ అక్కడి నుంచి కొద్ది రోజుల క్రితం ఈ నాటో, యూరోపియన్ కంట్రీస్, అమెరికా కలిసి ఉంటున్న ఆ నాటో చీఫ్ రష్యాకి, యూరోపియన్ కంట్రీస్ కి యుద్ధం వస్తుందనేలా కూడా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. సో వీటన్నిటిని కంబైన్ చేస్తూ ఒక టాపిక్ లో ఫస్ట్ మాట్లాడుకుందాం. బికాస్ రష్యాకి, ఈవెన్ యూరోపియన్ కంట్రీస్ కి మధ్యలో ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ యూఎస్ కామ్ గా ఉండదు, యూఎస్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో ఓవరాల్ గా గ్లోబల్ మార్కెట్స్ కి అండ్ ఈవెన్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా మంచిది కాదు. కాబట్టి ఫస్ట్ ఈ టాపిక్ ని డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటు ఇవాళ మార్కెట్స్ పెరిగాయి, దానికి రీజన్ నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేసేసాను. గుడ్ డేటా, సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా మంచిగా వచ్చిందని. కానీ అక్కడ ఒక ట్విస్ట్ ఉంది. డేటా మంచిదే, కానీ దానికి ఇంకొంత డీప్ గా మనం మాట్లాడుకోవాలి. అండ్ మన మార్కెట్స్ పరంగా ఉంటున్న ఈ ఇంపార్టెంట్ టేబుల్ లాస్ట్ గత కొద్ది రోజుల నుంచి ఉంటున్న ట్రెండ్ ఇవాళతో బ్రేక్ అయింది. సో ఈ టేబుల్ రిలేటెడ్ గా డేటాని మాట్లాడుకుంటూ బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, గ్లోబల్ గా ఉంటున్న అప్డేట్స్, వీటిని మాట్లాడుకుంటూ యాక్చువల్ గా ఇన్ఫ్లేషన్ డేటా బాగా వచ్చింది కదా అమెరికాది, అది వస్తే ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారనుకుంటే దెన్ గోల్డ్ అండ్ సిల్వర్ భారీగా పెరగాలి, కానీ అలా జరగట్లేదు. ఇలా గోల్డ్, సిల్వర్ రిలేటెడ్ గా ఇప్పుడు వచ్చిన ఇన్ఫ్లేషన్ డేటా, నెక్స్ట్ వచ్చే ఫెడ్ రేట్ కట్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ డిస్కస్ చేసుకుంటూ మన మార్కెట్ పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్ అండ్ ఈ టేబుల్ అని చెప్పాను కదా, దీని కూడా ఇవాళ ఇంపార్టెంట్ గా మనం మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకొని మనం మార్కెట్ అనాలిసిస్ వీడియోని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ గ్లోబల్ గా, స్పెషల్లీ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద గ్లోబ్ లో జరుగుతున్న ఇంపార్టెంట్ సినారియోస్ గురించి చూడాలి. ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ నాటో చీఫ్ రష్యా మన మీద దాడి చేయొచ్చు, రష్యాకి మనకి యుద్ధం జరగచ్చు అనేలా ఘాటు వ్యాఖ్యలు చాలా స్ట్రాంగ్ గానే స్టేట్మెంట్స్ చేశారు. దానికి పుతిన్ గారు రెస్పాండ్ అవ్వలేదు, కానీ రష్యన్ అఫీషియల్స్ రెస్పాండ్ అయ్యారు. అర్థం పర్థం లేని వ్యాఖ్యలని ఈ యూరోపియన్ లీడర్స్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదనేలా రష్యన్ అఫీషియల్స్ రియాక్ట్ అయితే అయ్యారు. కానీ అక్కడ కామ్ గానే ఉన్నారు పుతిన్ గారు. యుఎస్ రిలేటెడ్ గాను స్ట్రాంగ్ కౌంటర్ మనకి నాటో చీఫ్ చేస్తున్న ఈ వార్నింగ్ కి రాలేదు. అండ్ దాని తర్వాత ఈ రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తే, ఒకవేళ రష్యాకి యుక్రెయిన్ మధ్యలో పీస్ డీల్ జరిగిపోయింది అనుకోండి, దెన్ ఆటోమేటిక్ గా వెస్టర్న్ స్పేస్ లో ఒక పెద్ద అన్సర్టనిటీ క్లియర్ అయిపోయినట్టే. యూరోపియన్ కంట్రీస్ అంత ఎక్కువగా డిఫెన్స్ రిలేటెడ్ గా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి రష్యా యుక్రెయిన్ డీల్ అనగానే యూరోప్ కి సంబంధించిన చాలా డిఫెన్స్ స్టాక్స్ పడ్డాయి. కానీ సర్ప్రైజింగ్ గా జర్మనీ వాళ్ళు $60 బిలియన్ పెట్టి మేము డిఫెన్స్ రిలేటెడ్ గా లేటెస్ట్ మిలిటరీ ఫండింగ్ ని అనౌన్స్ చేస్తున్నాం, సో మా డిఫెన్స్ క్యాపబిలిటీస్ ని పెంచుకుంటున్నాం అని వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం, దేనికి ప్రిపేర్ అవుతున్నారు జర్మనీ వాళ్ళు. ఈవెన్ దానికంటే కొన్ని వీక్స్ బిఫోర్ కూడా, 2 వీక్స్ బిఫోర్ కూడా యూరోప్ ఈస్ గోయింగ్ ఆన్ ఏ హ్యూజ్ మిలిటరీ స్పెండింగ్ స్ప్రీ అని ద ఎకానమిస్ట్ లో కూడా మనకి డేటా పబ్లిష్ అయింది. యూరోప్ అండ్ యూరోపియన్ కంట్రీస్ ఎందుకు డిఫెన్స్ రిలేటెడ్ గా అలా స్పెండ్ చేస్తున్నాయి, ఎందుకు దీనికి కొద్ది డేస్ బిఫోర్ నాటో చీఫ్ రష్యా రిలేటెడ్ గా యుద్ధం ఉంటుందని అలా స్టేట్మెంట్ చేశారు. అండ్ ఇప్పుడు ఇవాళ ఈవినింగ్ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు యూరోపియన్ లీడర్స్ ని లిటిల్ పిగ్స్ అని పిలుస్తూ యుక్రెయిన్ లో ఏది జరగాలో, రష్యా అనుకుంది ఏదైతే జరగాలో అది ఇద్దరు డిప్లొమసీ ద్వారా అయినా జరుగుతుంది. ఈ శాంతి చర్చలు జరుగుతున్నాయి, పీస్ టాక్స్ జరుగుతున్నాయి కదా త్రూ యుఎస్, అమెరికా ద్వారా, అలానే జరుగుతుంది, ఆర్ బై ఫోర్స్ యుద్ధం ద్వారానే జరుగుతుంది అని వెరీ సాలిడ్ స్టేట్మెంట్స్ చేశారు. మేము ఎప్పుడు పడిపోతామా, మేము ఎప్పుడు కింద పడిపోతామా అని యూరోపియన్ లీడర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. మా పతనంలో ఆనందం చూడాలనుకునే వాళ్ళని నేను నిరుత్సాహపరుస్తున్నానని వాళ్ళందరినీ కూడా స్వైన్ ఆర్ పిగ్స్, లిటిల్ పిగ్స్ అని పిలుస్తూ తను చేసిన ఈ స్టేట్మెంట్స్ ఈ వెస్టర్న్ వరల్డ్ రష్యాని ఎలా టార్గెట్ చేసింది, రష్యాని ఎలా ఐసోలేట్ చేసింది, వీళ్ళ ఫండ్స్ ని ఎలా బ్లాక్ చేసింది, ఫైనల్లీ వీళ్ళు అనుకున్న వాటిని వీళ్ళు ఎలా నెరవేర్చుకుంటున్నారు, రష్యా వాళ్ళు ఎలా నెరవేర్చుకుంటున్నారు అన్న దాని రిలేటెడ్ గా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు చేసిన ఈ స్టేట్మెంట్స్ యూరోప్ కి, రష్యాకి రిలేటెడ్ గా ఉంటున్న కాన్ఫ్లిక్ట్ జస్ట్ ఈ రష్యా యుక్రెయిన్ క్రైసిస్ ఎండ్ అయిపోయేలా అయితే మనకి కనిపించదు. సరైన సిచ్యువేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు యూరోప్ వాళ్ళు కానీ, రష్యా వాళ్ళు కానీ. ప్రాపర్ టైం వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి రష్యా వాళ్ళైనా, స్పెషల్లీ యూరోప్ వాళ్ళైనా డిఫెన్స్ రిలేటెడ్ గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందనేలా ప్రెసెంట్ కనిపిస్తున్న సినారియోస్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇది ఇమీడియట్ గా డెవలప్ అయ్యే సినారియో కాకపోతున్నా ఆన్ గోయింగ్ ఎట్ సర్టెన్
సర్టెన్ పాయింట్ రష్యాకి అగైనెస్ట్ గా యూరోప్ ఏదో ఒక స్టెప్ తీసుకుంటుందనేలా మనం ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు. బట్ ఈ అంతట్లో కూడా ఇన్ ద ఫస్ట్ ప్లేస్ రష్యాకి సంబంధించిన డబ్బులు బ్లాక్ చేయడం, యూరోపియన్ కంట్రీస్ బ్లాక్ చేయడం వాళ్ళు చేసిన బిగ్ మిస్టేక్. వాళ్ళు రష్యాకి సంబంధించిన డబ్బుల్ని బ్లాక్ చేసి యుక్రెయిన్ ని సపోర్ట్ చేస్తూ అండ్ రష్యాకి అగైనెస్ట్ గా స్టేట్మెంట్ చేయడం అండ్ రష్యాకి అగైనెస్ట్ గా వెపన్స్ ని యుక్రెయిన్ రిలేటెడ్ గా సోర్స్ చేయడం, వాళ్ళకి అందించే ప్రయత్నం చేయడం. టోటలీ రష్యాకి అగైనెస్ట్ గా వార్ ని ఇండైరెక్ట్ గా యూరోప్ వాళ్ళు డిక్లేర్ చేస్తున్నట్టే, బట్ ఓపెన్ గా కాదు, త్రూ యుక్రెయిన్ ద్వారా. సో అసలు యుఎస్ కి సంబంధించిన ఈ పీస్ టాక్ శాంతి చర్చలు ఎలా ఎండ్ అవుతాయో చూడాలి. అండ్ తర్వాత రానున్న రోజుల్లో కూడా రష్యా అండ్ యూరోప్ రిలేటెడ్ గా ఎలాంటి ఎన్విరాన్మెంట్ మెయింటైన్ అవుతుంది ఓవర్ ద పీరియడ్ అనేది కూడా కొంత ఇంట్రెస్టింగ్ గా జియో పొలిటికల్ స్పేస్ లో అయితే నిలబడుతుంది. అండ్ ఇవాళ మన మార్కెట్స్ పెరగడానికి ప్రధానమైన కారణం నిన్న ఈవినింగ్ వచ్చింది యుఎస్ కి సంబంధించిన కోర్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ డేటా. అది నేను మీకు మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తూ గుడ్ డేటా అని గ్రీన్ సైన్ మీకు పెట్టుంటాను. గుడ్ డేటా అని ఎందుకు చెప్పాను, ఇన్ఫాక్ట్ ఇది నిన్నటి వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. మార్కెట్ ఏమో 3% దగ్గరగా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇన్ఫ్లేషన్, దానికంటే తక్కువ వస్తే ఫెడ్ వాళ్ళు నెక్స్ట్ వడ్డీ రేట్లు కట్ చేస్తారని మార్కెట్ అనుకుంటుంది. కాబట్టి అనుకుంటే అసలు ఎప్పుడు ఉంది నెక్స్ట్ యుఎస్ ఫెడ్ మీటింగ్? జనవరి 30-31. సో ఈ 30-31 జనవరి, స్పెషల్లీ 31 జనవరి మిడ్ నైట్ మనకి 11:45 అరౌండ్ ఫెడ్ వాళ్ళు తీసుకునే డెసిషన్ కి బేసిస్ అంతా కూడా ఇప్పుడు రిలీజ్ అయిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, ఇవాళ రిలీజ్ అవుతున్న పీసీ ఇన్ఫ్లేషన్ డేటా, జాబ్స్ డేటా. రీసెంట్ జాబ్స్ డేటాలు మనం చూసాం, అవేమి ఫెడ్ వాళ్ళని వడ్డీ రేట్లు కట్ చేయొద్దు అనేలా లేవు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా మీరేం కట్ చేయొద్దు అనేలా లేవు. కాబట్టి కట్ చేసే అవకాశం ఫెడ్ దగ్గర నుంచి స్ట్రాంగ్ గా పెరుగుతుంది. దీంతోనే యుఎస్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా పెరిగాయి. కానీ ఒక ట్విస్ట్ ఉందని చెప్పానా, చాలా మంది డేటా రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ గానే మాట్లాడారులేండి. చాలా మంది గ్లోబల్ గా ఉన్న ఎకానమీ రిలేటెడ్ ఉన్న ఎక్స్పర్ట్స్ అందరూ కూడా. కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ నవంబర్ రిలేటెడ్ గా రిలీజ్ అయిన ఈ ఇన్ఫ్లేషన్ డేటా గవర్నమెంట్ షట్ డౌన్ కు సంబంధించింది. ఆ టైంలో గవర్నమెంట్ షట్ డౌన్ లోనే ఉంది. సో ఆ డేటాని ఎంతవరకు నమ్మొచ్చు, ప్రాపర్ గా రిపోర్ట్ అవ్వకపోయిండొచ్చు. నెక్స్ట్ రాబోతున్న ఇన్ఫ్లేషన్ డేటా రియల్ డేటా అనేలా మార్కెట్ లో డిస్కషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. బట్ వాటన్నిటిని కూడా మార్కెట్ ఇవాళ పట్టించుకోలేదు, మంచిగానే పెరిగింది. బట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ డేటా బాగా వచ్చింది అంటే అనుకున్న దానికంటే కిందకు వచ్చింది. ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారు జనవరి 31 అనుకుందాం. వడ్డీ రేట్లు కట్ చేయడం అనేది గోల్డ్ కి మంచిదే, సిల్వర్ కి అయితే డబల్ మంచిది. గోల్డ్ కి ఎందుకు మంచిది, వడ్డీ రేట్లు కట్ చేస్తే బాండ్ లో పెట్టుబడులు చేయరు, అక్కడ కూడా వాళ్ళకి వచ్చే రిటర్న్ తగ్గుతుంది. కాబట్టి నెక్స్ట్ ఈక్విటీస్ కి గోల్డ్ కి లిక్విడిటీని మూవ్ చేస్తారు. అండ్ యూజువల్ గా రేట్ కట్ చేయడం యుఎస్ డాలర్ కి మంచిదేం కాదు. కాబట్టి యుఎస్ డాలర్ వీక్ అవుతుంది, అది కూడా గోల్డ్ ధరని పెంచుతుంది. ఇన్ఫ్లేషన్ కి, రెసెషన్ కి హెడ్జ్ గా కూడా గోల్డ్ లో పెట్టుబడులు చేస్తారు. సో ఓవరాల్ ఇది గోల్డ్ ని పెంచుతుంది అనుకుందాం. కానీ సిల్వర్ కి డబల్ పాజిటివ్. ఇందాక చెప్పుకున్నవన్నీ కూడా సిల్వర్ కి అప్లై అవుతాయి. దీంతో పాటు ఎప్పుడైతే రేట్ కట్ జరుగుతుందో ఎకానమీ బూస్ట్ అవుతుంది, ఇండస్ట్రీస్ అన్ని స్ట్రాంగ్ గా వర్క్ అవుతాయి. ఆ ఇండస్ట్రీస్ లో వాడే మెటలే ఇండస్ట్రియల్ మెటల్ కదా సిల్వర్ కూడా. అలాంటప్పుడు నార్మల్ గా గోల్డ్ కుండే అడ్వాంటేజ్ ఉంటూ సిల్వర్ కి ఇంకా డబల్ అడ్వాంటేజ్, డబల్ ఇంజిన్ తో సిల్వర్ పెరగాలి కదా వడ్డీ రేట్లు కట్ అంటే. కానీ నిన్న వడ్డీ రేట్లు కట్ అనగానే నిన్నటి వీడియోలో ఎక్కడైతే మాట్లాడుకున్నామో బంగారం, వెండి ధరలు దానికంటే ప్రెసెంట్ కిందే ఉన్నాయి. ఇది క్లియర్ గా రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ అండ్ సిల్వర్ ఓవర్ గా స్ట్రెచ్ అయిందని ఒక ఇండికేషన్ అయితే ఇస్తుంది. యూజువల్ గా రేట్ కట్ సిగ్నల్స్ మార్కెట్ లోకి రాగానే ఇవి మంచిగా పెరుగుండాలి, కానీ పెరిగినట్టు పెరిగాయి బట్ మళ్ళీ కూల్ ఆఫ్ అవుతున్నాయి. ఆల్ టైమ్ హైస్ దగ్గరే ఉన్నాయి, అవేమి కింద పడిపోలేదు, ఆల్ టైమ్ హైస్ దగ్గరే ఉన్నాయి. బట్ ఫ్రెష్ పాజిటివ్ కి మళ్ళీ పాజిటివ్ అప్డేట్ వస్తున్నా ఇవి రియాక్ట్ అవ్వలేదు. రియాక్ట్ అవ్వగలిగే సందర్భం ఉన్నా రియాక్ట్ అవ్వలేదు. సో ఇది మనం అండర్లైన్ చేయాలి. మేబీ రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా పెరిగిపోయాయి కదా, ఈవెన్ ఇంకొక పాజిటివ్ అప్డేట్ కూడా వీటిని ట్రిగ్గర్ చేయలేకపోతుంది. నిన్నటి వీడియోలో నేను మీకు ఒక మ్యాటర్ మెన్షన్ చేశాను, మీకు గుర్తుంటే ఈ టేబుల్ అక్టోబర్ 14వ తేదీన మనకి 92% దగ్గరగా నెట్ షార్ట్స్ ఎఫ్ఐఎస్ కి సంబంధించిన ఉన్నాయి. నిన్న అంటే నిన్న 18th, దానికి ముందు రోజు ఈవినింగ్ కూడా మనకి 92% షార్ట్స్ ఉన్నాయి. గతంలో అలా జరిగినప్పుడు మార్కెట్ 1000 పాయింట్ల దగ్గరగా పెరిగింది, ఇప్పుడు కూడా పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గరకు వచ్చాం, నెట్ షార్ట్స్ బానే ఉన్నాయి, పీసీఆర్ కూడా లోయర్ ఎండ్ లోనే వచ్చింది. మనకు కావాల్సిందల్లా ఒక్క పాజిటివ్, ఒక చిన్న పాజిటివ్, అది నిన్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ద్వారా వచ్చింది. కాబట్టి నేను మీకు మన వాట్సాప్ ఛానల్లో కూడా మంచి డేటాని ఎలా కాన్ఫిడెంట్ గా పెట్టాను. ఆల్ టుగెదర్ ఇవాళ మార్కెట్స్ బానే పెరిగాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ వీటిని పక్కన పెట్టండి, పోర్ట్ఫోలియోస్ ఇవాళ మంచిగా పెరిగాయా? 1%, 1.5% దగ్గర కూడా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఇవాళ పెరిగాయి. సో కాబట్టి పోర్ట్ఫోలియోస్ చాలా మంచిగానే పెరుగుండాలి. ఒక మంచి రిలీఫ్ అయితే మార్కెట్ లో కనిపించింది. దీనికి యాడెడ్ గా నేను ఈ టేబుల్ ని ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాను ఇవాళ. ప్రతిసారి ఒక కొత్త డేటాని, సో దట్ మార్కెట్ లో నేను పర్సనల్ గా గమనిస్తున్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు అందించాలని. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ టేబుల్ మీరు గమనించండి. డిసెంబర్ 12th నుంచి 18th వరకు నిఫ్టీ ప్రతిరోజు ఫామ్ చేసిన హైస్ ని తీసుకున్నాను. 26,058 ఒక రోజు డిసెంబర్ 12th, తర్వాత 26,047, తర్వాత 25,981, తర్వాత 25,929, తర్వాత 25,902. ప్రతి దగ్గర మీరు చూసారంటే హైస్ అన్ని కూడా ఒకసారి ఫామ్ చేసిన హై కంటే దాని తర్వాత హైస్ అన్ని లోయర్ సైడ్ ఉంటాయి. లోయర్ హైస్, ఎల్హెచ్ లోయర్ హైస్, ఈవెన్ లోస్ కూడా లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్. ఇట్స్ ఎ డౌన్ ట్రెండ్ అనేలా మనకి ఇండికేట్ చేసింది ఫ్రమ్ ద డిసెంబర్ 12th
టు 18th. నేను లో అండ్ హై గురించి మాట్లాడుతున్నాను. లోస్ కూడా మీకు సిమిలర్ గా ఎగ్జాక్ట్ గా ఫాలో అవుతాయి. ప్రతి రోజుల్లో దానికి ముందు రోజు లో కంటే లోయర్ గా ఉంటుంది. కానీ డిసెంబర్ 19th ఇవాళ అది బ్రేక్ అయింది. గతంలో వచ్చిన హైస్ కంటే ఇవాళ హయ్యర్ హై వచ్చింది. అది కూడా డిసెంబర్ 16th వరకు ఉన్న హైస్ అన్నిటిని బ్రేక్ చేసింది. ప్యారలల్ గా లో కూడా డిసెంబర్ 16th వరకు ఉన్న లోస్ అన్నిటికీ హయ్యర్ గా వెళ్ళింది. కాబట్టి మార్కెట్ ఒక యాక్టివిటీని ఇవాళ మంచి స్ట్రెంత్ గానే మనం చూడొచ్చు. బట్ క్వశ్చన్ అంతా నెక్స్ట్ ఏంటి అని. ఇప్పుడు వరకు జరిగింది సరే, నెక్స్ట్ ఏంటి దీని గురించి మాట్లాడుకుందాం. బట్ మాట్లాడుకునే ముందు ఇంకొంత డేటా మీకు తెలియాలి. స్పెషల్లీ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ లాస్ట్ 2 days పాజిటివ్ ఉన్నారు. ఇది కూడా నేను నిన్నటి వీడియోలోనే మెన్షన్ చేశాను. ఎఫ్ఐఎస్ బయర్స్ గా టర్న్ అయ్యారు. చూద్దాం ఇవాళ డేటా ఎలా ఉంటుందని. నిన్న కూడా బయర్స్ గానే ఉన్నారు. ప్రాబబుల్లీ ఇవాళ కూడా బయర్స్ గా వచ్చారంటే ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ రీసెంట్ టైమ్స్ లో ఎగ్జాస్టివ్ గా ఒక పక్కే చేసుకుంటూ వచ్చారా, అది ఏదైనా పాజ్ అయిందా, ఇంకింతకు మించి ఇండియన్ మార్కెట్స్ మీద సెల్ చేయడం లాజిక్ లేదనుకుని ఆగుతున్నారా అన్నది ఆ క్లారిటీ మనకి రావాలి. మార్కెట్స్ లో ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఆగడం మార్కెట్స్ కి మంచిదే. యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా మార్కెట్ అనుకున్న దానికంటే బెటర్ గా ఉంది. గ్లోబల్ మార్కెట్స్ పెరిగాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్ రిలేటెడ్ గా చెప్పాను కదా, వడ్డీ రేటు 25 basis points పెంచుతారంటున్నారు. పెంచకపోతే అది మార్కెట్స్ రిలేటెడ్ గా బిగ్ సర్ప్రైజ్ అని పాజిటివ్ వే, కానీ పెంచారు. 0.75% కి వాళ్ళ వడ్డీ రేట్ వెళ్ళింది. 3 decade హై. 0.75% వడ్డీ రావడమే 3 decade హై బ్యాంక్ ఆఫ్ జపాన్ రిలేటెడ్ గా. అండ్ బ్యాంక్ ఆఫ్ జపాన్ గవర్నర్ కూడా పెద్ద నెగటివ్ స్టేట్మెంట్స్ ఏం ఆ హైక్ తర్వాత చేయలేదు. కాబట్టి మార్కెట్స్ ఈవెన్ ఆఫ్టర్ ద రేట్ హైక్ పెద్దగా సర్ప్రైజ్ అవ్వలేదు ఆన్ ద నెగటివ్ సైడ్. దీంతో పాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు కూడా వడ్డీ రేట్లను కట్ చేశారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు ఎలా ఉన్నాయో అలా వడ్డీ రేట్లను వదిలేశారు. అండ్ గ్లోబల్ మార్కెట్స్ ని ఒక లుక్ వేశారంటే సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా బాగా రావడం కారణంగా యుఎస్ మార్కెట్స్ గ్రీన్ లోనే ఉంటాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ రీసెంట్ టైమ్స్ లో కొంచెం సఫర్ అవుతున్నాయి కదా, బట్ ఇవాళ మనకి అవి గ్రీన్ లోనే ఎండ్ అయ్యాయి. వీటికి తోడుగా యాక్సెంచర్ వాళ్ళ నెంబర్స్ చాలా బాగా వచ్చాయి. చూడండి ప్రతి హెడ్ లైన్ చూడండి. యాక్సెంచర్స్ బీట్ Q1 రెవెన్యూ ఎస్టిమేట్. గైడెన్స్ ని కూడా మంచిగా లాస్ట్ టైం ఎలా అన్నారో అలానే ఇస్తా అన్నారు. ఐ మీన్ గ్రోత్ ఉంటుందన్నారు. మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ గైడెన్స్ బాగుంది. ఏఐ రిలేటెడ్ గా గుడ్ బిజినెస్ జరిగిందని చెప్తున్నారు. ఇవన్నీ ఇండియన్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా కూడా మంచిదే. కానీ ఇవాళ ఇండియన్ ఐటీ స్టాక్స్ ఏం పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్, అంటే చాలా మంచి అప్డేట్ మన ఇండియన్ ఐటీ స్టాక్స్ పరంగా. ఫైనలీ మన మార్కెట్స్ విషయానికి వస్తే మార్కెట్స్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో ఒక బ్లాంకెట్ లాగా పైన ఒకటి వేసేసి ఇంకా అన్ని పాజిటివ్స్ ఉంటున్నా పెరగకుండా ఒక చిన్న సెంటిమెంట్ గా నెగిటివ్ గా ప్లే అవుతూ వస్తున్న దాంట్లో వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే యుఎస్ కి సంబంధించిన ట్రేడ్ డీల్. దాని కారణంగా రూపీ 91 రూపాయల వరకు వెళ్ళిపోయింది. బట్ థ్యాంక్ గాడ్ అది కొంచెం స్టెబిలైజ్ అయింది. ఇవాళ 89 రూపీస్ 65 పైస్కి వచ్చింది. ఇది కూడా మార్కెట్స్ కి మంచిదే. నేను చెప్పాను రూపీ కొంచెం స్టెబిలైజ్ అవ్వడం కూడా మార్కెట్స్ చాలా మంచిగానే తీసుకుంటాయి. ఎక్కడికి వెళ్ళిపోతుందనే భయంతోనే మార్కెట్స్ వీక్ అయ్యాయి. ఓకే ఇదేదో ఆగేలా ఉందిలే, 91 దగ్గర నుంచి మళ్ళీ 90 నుంచి 89.5 దగ్గరికి వస్తూ ఉంది దగ్గరగా. అండ్ ఈ రూపీ స్టెబిలైజ్ అవుతుండడం కూడా ఏమైనా యూఎస్ ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ ఫైనలైజేషన్ ఏమైనా అవ్వబోతుందా, అదేమైనా ఊహాగానాలు బయటకు వస్తున్నాయి ఇలా కూడా స్టెబిలైజ్ అవుతుందని ఒక చిన్న పాజిటివ్ క్వశ్చన్ మార్క్ ని మార్కెట్ లోకి తీసుకువెళ్తుంది. కాబట్టి రూపీ ఎంత మళ్ళీ స్ట్రెంగ్ అవుతూ ఉంటే ఎంత బాగా ఇలా 91 నుంచి 90 నుంచి మళ్ళీ 89 నుంచి 88 87 అలా వస్తుంటే మార్కెట్స్ కి అంత మంచిది. ఐటీ స్టాక్స్ కి మంచిది కాదు, ఫార్మా స్టాక్స్ కి మంచిది కాదు. ఈ రూపీ ఇలా మంచిగా రికవర్ అవడం వల్లే ఐటీ స్టాక్స్ పెద్దగా ఇవాళ పెరగకపోయిండొచ్చు. బట్ స్ట్రక్చరల్లీ యాక్సెంచర్ రిలేటెడ్ గా వాళ్ళు పోస్ట్ చేసిన డేటా మన ఇండియన్ ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా మంచిదే. సో ఒకే ఒక్క యుఎస్ రిలేటెడ్ ఉన్న అన్సర్టనిటీ ఒకటే మార్కెట్ ని ఆపుతుంది. టెక్నికల్ గా మాట్లాడాలంటే రీసెంట్ టైమ్స్ లో నేను మీకు 25,700 నుంచి 25,800 అదొక ఇంపార్టెంట్ ఒక జోన్, అది మార్కెట్ పరంగా అనుకున్నాం. చాలా సార్లు అక్కడికి వచ్చే మార్కెట్ మళ్ళీ పెరిగింది. కానీ గుర్తుంచుకోండి పెరుగుతున్నప్పుడు కూడా 26,040 ఆ జోన్ దగ్గరికి వచ్చాక మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ కూడా కింద పడే ప్రయత్నం చేసింది. కాబట్టి ఫస్ట్ మార్కెట్ అసలు ఆ లెవెల్ కి అబౌవ్ వెళ్ళి క్లోజ్ అవ్వాలి. ఆ జోన్ కి దగ్గరగా వస్తున్నప్పుడు, కిందకి వెళ్తున్నప్పుడు అయితే 25,700 నుంచి 800 ఆ 100 పాయింట్లు, పైకి వస్తున్నప్పుడు మాత్రం 26,040 నుంచి 60 పాయింట్ల దగ్గర మార్కెట్ కొంత రెసిస్టెన్స్ ని రీసెంట్ టైమ్స్ లో ఫేస్ చేస్తుంది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. టెక్నికల్ గా ఉన్నది పక్కన పెడితే ఇప్పుడున్న ఫ్యాక్టర్స్ అన్నిటిని కంబైన్ చేస్తే ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ 92% లో ఉన్నాయి. పుట్ కాల్ రేషియో లోయర్ సైడ్ ఉంది. ఎఫ్ఐఎస్ ఒక బయింగ్ లాస్ట్ 2 days నుంచి పాజిటివ్ లో ఉంది. ప్రాబబుల్లీ ఇవాళ కూడా ఉండే అవకాశం ఉంది. చూద్దాం అసలు డేటా చూద్దాం. యాజ్ ఆఫ్ నో రాలేదు ఇంకా. ఒకవేళ ఆ డేటా కూడా వాళ్ళు కూడా బయ్యర్ గా పాజిటివ్ సైడ్ వస్తే దట్ విల్ బి అనదర్ యాడెడ్ పాజిటివ్. కన్సిక్యూటివ్ గా 3 days బై చేస్తున్నట్టు. అండ్ ఈ టేబుల్ చూపించాను కదా, లోయర్ హైస్ లోయర్ లోస్ ఇన్ని డేస్ ఫార్మ్ చేస్తున్నది కాస్త రీసెంట్ టైమ్స్ లో బ్రేక్ చేసింది. అండ్ దీంతో పాటు రూపీ కూడా స్టెబిలైజ్ అవుతుంది. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ యాక్చువల్ గా, అన్నిటికంటే. సో ఇవి పాజిటివ్స్ అన్నిటితో మార్కెట్ పెరగడంలో పెద్ద సర్ప్రైజ్ ఏం లేదు. పడుంటే మాట్లాడుకోవడం కష్టమైదేమో, బట్ ఇన్ని పాజిటివ్స్ కంబైన్డ్ కూడా ఇది నిన్నటి వీడియోలో నుంచి మాట్లాడుకుంటున్నాం. అది మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ ఒక్క యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ కూడా ఫైనలైజ్ అయిపోయిందంటే, అది కూడా క్లియర్ అయిందంటే కంప్లీట్ గా ఇండియా మన కంపెనీస్ కి సంబంధించిన నెంబర్స్ ఉంటాయి కదా, రిజల్ట్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి రియాక్ట్ అవ్వడంలో మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది. యుఎస్ వాళ్ళు ఇండియా రిలేటెడ్ గా చేస్తున్న ఈ గేమ్స్ అన్నిటి నుంచి తప్పించుకుంటుంది. సో నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో మన ఇండియాకి సంబంధించిన ఓన్ డొమెస్టిక్
డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ మీదే డిపెండ్ అయ్యే రోజు యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ జరిగిన తర్వాత నుంచి కనిపిస్తుంది. కాబట్టి ఏవేవైతే పెండింగ్ పాజిటివ్స్ ఉన్నాయో అవి రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ లోపు మన కంపెనీస్ ఒక నెంబర్స్ కూడా స్ట్రాంగ్ గా పోస్ట్ అవడం స్టార్ట్ అయితే మార్కెట్స్ రిలేటెడ్ గా మనం గుడ్ డేస్ చూసే అవకాశం ఉంది. ఇదంతా ఆన్ ద బ్రైట్ సైడే మనం మాట్లాడుకుంటున్నాం. మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్స్ ఎలా ఉంటాయో సడన్ గా వచ్చే నెగిటివ్స్ కూడా అలానే ఉంటాయి. పాజిటివ్స్ తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో, నెగిటివ్స్ వచ్చినప్పుడు అవి టెంపరరీయా షార్ట్ టర్మ్ ఉంటే ఏ లెవెల్ ఇంపాక్ట్ ఉంటుంది, దాన్ని మనం ఎంత పేషెన్స్ తో ఎదుర్కోవాలి అన్నది కూడా క్లారిటీని ఎంతసేపు పాజిటివ్ నే కాకుండా నెగిటివ్ జరిగినా అది ఎంతవరకు ఉంటుంది అనేది మైండ్ లో పెట్టుకోవడం ఇంపార్టెంటే. రీసెంట్ టైమ్స్ లో ఆ నెగిటివ్స్ అన్నిటి గురించి ఈ వీడియోలో చెప్పాను. ప్రతిసారి ఆ నెగిటివ్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోవడం లాజిక్ ఉండదు. ఆ నెగిటివ్స్ అన్ని వీడియోలో ఉంటాయి. ఎవరైనా నెగిటివ్స్ అన్నిటికీ కంగారు పడుతుంటే 10-20% క్యాష్ లో ఒకవేళ మార్కెట్ మంచిగా పెరిగి మంచిగా లాభాలన్నీ వచ్చినప్పుడైనా సరే ఫర్దర్ గా డబ్బులు పెడదామని ఒక మనకి మైండ్ లో ఉంటుంది కదా, మార్కెట్ పెరిగిపోతుంది పెట్టాలి అని. అప్పుడు కూడా కూల్ గా 10-20% క్యాష్ లో గ్లోబల్ గా ఏదైనా అన్సర్టనిటీ జరుగుతుందేమో ఆ టైంలో నా దగ్గర డబ్బులు ఉండాలి, పడినప్పుడు కొనుక్కోవడానికి డబ్బులు ఉండాలి అన్నప్పుడు క్యాష్ లెవెల్స్ ని మెయింటైన్ చేసి పెట్టి ఉంచుకోవడం. 10-20% ఒకవేళ మీరు పానిక్ అవుతున్నారు, ఈ వీడియోలో మాట్లాడిన నెగిటివ్స్ అన్ని ప్లే అవుతాయేమని భయపడుతున్నారు అనుకుంటే మాత్రం అలా చేయడం తప్పేం కాదు. ఎందుకంటే అందులోనూ ఆ క్యాష్ లెవెల్స్ లోనూ మనం పెట్టుకునేది బాండ్స్ లోను ఫిక్స్డ్ డిపాజిట్ లోనే ఉంటది. అక్కడ మనకి 7-8% దగ్గరగా రిటర్న్ వర్కౌట్ అవుతుంది. జీరో ఏం కాదు. మార్కెట్ ఒకవేళ పెరిగిపోతూ ఉన్నా మన షార్ట్ టర్మ్ అవసరాలకు కావాల్సిన డబ్బులకైనా మనకు ఆ ఫండ్ అనేది లిక్విడ్ గా ఉంచుకున్న ఫండ్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి నెగటివ్స్ కి ప్రిపేర్డ్ గా ఉంటూ మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న ఒక్కొక్క నెగటివ్ క్లియర్ అవుతుంటే మార్కెట్ ఒక అప్వర్డ్ జర్నీని విట్నెస్ చేయడానికి పేషెన్స్ తో ఇన్వెస్టర్స్ మార్కెట్ రిలేటెడ్ గా లాంగ్ టర్మ్ కి ఇన్వెస్టెడ్ గా ఉంటేనే మనకి వెల్త్ క్రియేట్ అవుతుంది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ పరంగా ఉన్న ఇంత డేటాని మీ ముందుకు తీసుకొస్తూ మీకు అర్థమయ్యే విధంగా ఇలా సింప్లిఫై చేయడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లెన్స్ కార్ట్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ భారీగా పెరిగిందా? సుమారుగా 13%. దీనికి కారణం మెక్వైర్ వాళ్ళు ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా ఇక్కడ నుంచి స్ట్రాంగ్ గా పెరుగుతుంది. టార్గెట్ 530 అని చెప్తూ వీళ్ళ రిలేటెడ్ గా ఉన్న ఇంటిగ్రేటెడ్ సప్లై చైన్ లో కాస్ట్ ని ప్రొవైడ్ చేస్తుందని, డిజైన్ అండ్ ఎఫిషియన్సీ వేరొక కంపెనీస్ తో కంపేర్ చేస్తే వీళ్ళకి ఎడ్జ్ ని ఇస్తుందని, స్ట్రాంగ్ గ్రోత్ ట్రాక్ రికార్డ్ ఉంది. కాబట్టి ప్రెసెంట్ ఉన్న మార్కెట్ షేర్ 5% నుంచి 40% కి మార్కెట్ షేర్ ని పెంచుకునే ప్రాసెస్ లో గుడ్ బిజినెస్ ని వీళ్ళు చేయబోతున్నారనేలా వెరీ ఎక్స్ట్రాడినరీ మార్కెట్ షేర్ ఎక్స్పాన్షన్ పరంగా వాళ్ళు కామెంట్స్ చేస్తుండడం. 5% నుంచి 40% కి మార్కెట్ షేర్ ఎక్స్పాన్షన్ అంటే అది చిన్న విషయం కాదు కదా. మరి అంత స్ట్రాంగ్ గా ఎలా బిలీవ్ చేస్తున్నారో అంత పర్సెంట్ కి మార్కెట్ షేర్ పెరుగుతుందని. బట్ వాళ్ళు చేసిన ఎక్స్క్లూజివ్ కామెంట్స్ మెక్వైర్ దగ్గర నుంచి ఆస్ట్రేలియన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అది వాళ్ళు చేసిన కామెంట్స్ తోని వాళ్ళ లెన్స్ కార్ట్ ఇలా పెరిగింది. నెక్స్ట్ December 31 నుంచి మనకి 4 స్టాక్స్ FNO లోకి యాడ్ అవబోతున్నాయి. బజాజ్ హోల్డింగ్స్, ప్రీమియర్ ఎనర్జీస్, స్విగ్గీ అండ్ వారే ఎనర్జీస్. సో వీటి రిలేటెడ్ గా ఫ్యూచర్స్ అండ్ ఈవెన్ ఆప్షన్స్ కూడా కాల్ అండ్ పుట్ కూడా మనకి December 31 తర్వాత నుంచి అవైలబిలిటీలోకి ఉంటుందని NSE వాళ్ళు చెప్తున్నారు. ఇదిలా ఉంటే గ్రో రిలేటెడ్ గా జెఫ్రీస్ వాళ్ళు, ఈ జెఫ్రీస్ అమెరికాకు సంబంధించిన మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, వీళ్ళు గ్రో రిలేటెడ్ గా బై రేటింగ్ చెప్తూ టార్గెట్ 180కి వెళ్తుందని చెప్తూ, గ్రో అనేది ఇండియాలో లార్జెస్ట్ బ్రోకర్ అని, యాక్టివ్ క్లయింట్స్ అండ్ స్ట్రాంగ్ బిజినెస్ ని ఆల్రెడీ చేస్తూ ఉందని, కమింగ్ టైమ్స్ లో 35% EPS CAGR తో వీళ్ళు గ్రో అవుతూ బ్రోకింగ్ బిజినెస్ ని, మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీని, వెల్త్ మేనేజ్మెంట్ ని స్ట్రాంగ్ గా లీడ్ చేస్తూ 700 బేసిస్ పాయింట్స్ తో మార్జిన్ ఎక్స్పాన్షన్ ని కూడా వీళ్ళు చూపిస్తారని, వీళ్ళు కూడా వాళ్ళ రిలేటెడ్ గా మంచి పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ని పెట్టడం. స్టాక్ కి వాళ్ళ 12% దగ్గరగా పెరిగింది. అండ్ ప్రెసెంట్ గ్రో ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్ ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న బ్రోకర్స్ కి చాలా దూరంలోను ఎక్స్పెన్సివ్ గా ప్రెసెంట్ ట్రేడ్ అవుతుంది. MUFG వాళ్ళు, జపాన్ కి సంబంధించిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు శ్రీరామ్ ఫైనాన్స్ లో 20% దగ్గరగా వాటాని కొన్నారు. ఆల్మోస్ట్ 39,618 కోట్లు పెట్టి ఆల్మోస్ట్ $4.4 బిలియన్ పెట్టి ఇందులో 20% దగ్గరగా వాటాని కొన్నారని, 840 రూపీస్ 93 పైస్ పర్ షేర్ లెక్కన ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ఆల్మోస్ట్ 47 crore 11 lakhs కి సంబంధించిన షేర్ ని శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు ఈ MUFG జపాన్ కి సంబంధించిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కి అలాట్ చేశారని, ఆ డీల్ రిలేటెడ్ గా ఫర్దర్ డేటా కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంటుంది. గ్లోబల్ గా ఉంటున్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇండియాకి సంబంధించిన వాటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మంచి గ్రోత్ ఉన్నప్పుడే చేస్తాయి కదా అని, వేటిల్లో అయితే గ్లోబల్ గా ఉంటున్న వాటి పెట్టుబడులు వస్తూ ఉంటాయో వాటి రిలేటెడ్ గా మార్కెట్ లో కూడా బజ్ పెరుగుతుంది. కాబట్టి ఈ అప్డేట్ వచ్చినప్పటి నుంచి కూడా స్టాక్ లో మనకి బజ్ అయితే కనిపించింది రీసెంట్ డేస్ లో. బట్ ఇవాళ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు నిన్న రాత్రి మేము మొత్తం కంపెనీకి సంబంధించిన ప్లెడ్జ్ అంతటిని రిమూవ్ చేసేసాం. స్టిల్ ఇంకా ప్రమోటర్ 34.6% దగ్గరగా ఓలా ఎలక్ట్రిక్ లో వాటాని హోల్డ్ చేస్తున్నారు. కమిట్మెంట్ మాది మారలేదనేలా పాజిటివ్ గా ఇన్వెస్టర్స్ కి చెప్పే ప్రయత్నం చేశారు. స్టాక్ కి వాళ్ళ 10% దగ్గరగా పెరిగింది. కానీ దీని కారణంగా పెరిగిందంటే గతంలో
గతంలో కూడా ఇలాంటి కామెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి వచ్చాయి, జస్ట్ 2 days బ్యాక్ కూడా. దాని తర్వాత కూడా స్టాక్ ప్రమోటర్ అమ్ముతున్నాడు అనేసరికి మళ్ళీ అమ్ముతున్నారు అనేసరికి పడింది. రీసెంట్ టైమ్స్ లో చాలా ఎక్కువగా స్టాక్ పడింది కదా, ఒక వన్ డైరెక్షనల్ గా అంతలా పడినప్పుడు కొంత టైం రికవరీ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. బట్ మేనేజ్మెంట్ అయితే క్లియర్ గా ప్రమోటర్ వాటాని అమ్మింది, ప్లెడ్జ్ షేర్స్ ని రిమూవ్ చేసి బిజినెస్ మీద ఫోకస్ చేయడానికే కానీ ఎగ్జిట్ అవ్వడానికి కాదనేలా క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. నేను ఇప్పుడు మీతో షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఉన్నారా, వాళ్ళు 3 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లో OFS రూట్స్ లో వాళ్ళ వాటాని అమ్ముకునేందుకు ప్రయత్నిస్తారని యూకో బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ వాటిల్లో వాటాల్ని అమ్మేందుకు గవర్నమెంట్ ఆలోచిస్తుందనేలా CNBC వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. OFS రూట్ లో సెల్ చేస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఉన్న ప్రైస్ కంటే తక్కువ ధర పెట్టాలి కాబట్టి OFS దట్టు గవర్నమెంట్ నుంచి వస్తున్నప్పుడు స్టాక్స్ లో కొంత సెల్లింగ్ ప్రెషర్ మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ క్యూమిన్స్ వాళ్ళు ఉన్నారా, ఈవెన్ ఇది క్యూమిన్స్ అని మాత్రమే కాదు, కిర్లోస్కర్, TD పవర్ వీళ్ళందరికీ సంబంధించింది. డేటా సెంటర్స్ ఒక బూమ్ చాలా స్ట్రాంగ్ గా ఉందని, జనరేటర్ సెట్స్ పరంగా వెరీ స్ట్రాంగ్ డిమాండ్ కనిపిస్తుందని, గత ఫైనాన్షియల్ ఇయర్ లోనే 25,000 దగ్గరగా జనరేటర్ సెట్స్ ని వీళ్ళు డెలివర్ చేశారని, అక్రాస్ ద ఇండస్ట్రీస్ చాలా సెక్టార్స్ నుంచి కూడా వీళ్ళకి AI రిలేటెడ్ గా డేటా సెంటర్స్ పరంగా మంచి బూమ్ అయితే కనిపిస్తుందని, డేటా సెంటర్స్ ఆల్మోస్ట్ 99.99% అప్ టైమ్ లో ఉండాలి కాబట్టి జనరేటర్స్ ఆర్ బ్యాకప్ పవర్ అనేది క్రిటికల్ గా ఉంటుందని, సో ఇన్ కమింగ్ టైమ్స్ కూడా ఈ ఒక అడాప్షన్, AI యొక్క అడాప్షన్ అండ్ లోకల్ మోడల్ ట్రైనింగ్ కారణంగా స్ట్రాంగ్ జనరేటర్ సెట్స్ యొక్క డిమాండ్ పెరుగుతూ వీళ్ళ రిలేటెడ్ గా బిజినెస్ కూడా స్ట్రాంగ్ గా ఎవాల్వ్ అవుతుందని క్యూమిన్స్ ఇండియా వాళ్ళు స్టేట్మెంట్స్ అయితే చేశారు. సో ఆల్మోస్ట్ AI రిలేటెడ్ గా వీళ్ళ బిజినెస్ లో స్ట్రాంగ్ రన్ కనిపిస్తుందని క్లియర్ కామెంటరీ అయితే కనిపిస్తుంది. స్ట్రక్చరల్ లాంగ్ టర్మ్ డిమాండ్ విజిబిలిటీ, రిలయబుల్ పవర్ అండ్ జెన్సెట్ సప్లయర్స్ రిలేటెడ్ గా కనిపిస్తుందని ఇలా మేనేజ్మెంట్ హెల్దీ కామెంట్స్ చేశారు. ఇది కంపెనీ పరంగా లాంగ్ టర్మ్ బిజినెస్ కి, ఇన్వెస్టర్స్ కి ఒక విజిబిలిటీని ఇస్తూ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి స్ట్రెంత్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ కెపాసిటీస్ ఒక ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా అప్డేట్ చేస్తున్నారు. స్పెషల్లీ లిక్విడ్ కూలింగ్ స్కిడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా, డేటా సెంటర్స్ కావాల్సిన లిక్విడ్ కూలింగ్ స్కిడ్స్ పరంగా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ ని బిల్డ్ చేసుకుంటున్నారని, దీని కారణంగా వాళ్ళ టాప్ లైన్ లో 250 crore దగ్గరగా వచ్చి యాడ్ అవుతుందని, Q4 FY26 నుంచే వాళ్ళ ఫైనాన్షియల్స్ ఇంప్రూవ్ అవుతాయనేలా ఏరోఫ్లెక్స్ వాళ్ళు అప్డేట్స్ అయితే చేశారు. సో డేటా సెంటర్స్ రిలేటెడ్ గా ఉన్న భూమి ని క్యాప్చర్ చేయడానికి లిక్విడ్ కూలింగ్ స్కిడ్స్ రిలేటెడ్ గా బిజినెస్ లోకి డీ రిస్క్ చేసుకుంటున్నాం కంపెనీని. టారిఫ్స్ రిలేటెడ్ గా మా మీద ఇంపాక్ట్ పడింది కదా, దాన్ని డీ రిస్క్ చేసుకొని డొమెస్టిక్ మార్కెట్ లోకి పెనట్రేట్ అవుతున్నాం అనేలా అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ కి వాళ్ళ 10% దగ్గరగా పెరిగింది. గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ కి వాళ్ళ మంచిగా పెరిగిందా? దీనికి కారణం వీళ్ళు కమర్షియల్ ప్రొడక్షన్ ని స్పెషల్లీ సోడియం గ్లూకోనేట్ రిలేటెడ్ గా వాళ్ళ హుబ్లీ ప్లాంట్ లో, కర్ణాటక ప్లాంట్ లో స్టార్ట్ చేశారని, ప్రెసెంట్ 30,000 tons per annum దగ్గరగా ప్రొడక్షన్ కెపాసిటీ ఉన్న, కమింగ్ టైమ్స్ లో అది 1,20,000 tons per annum కి పెంచుకుంటూ బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకుంటారనేలా గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ వాళ్ళు చెప్పారు. దీంతోనే స్టాక్ ఇవాళ 6% దగ్గరగా పెరిగింది. BLS ఇంటర్నేషనల్, ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు BLS ఇంటర్నేషనల్ వాళ్ళని నెక్స్ట్ వచ్చే ఆర్డర్స్ లో పార్టిసిపేట్ చేయొద్దు అని డీబార్ చేశారా, అది కూడా 2 years పాటు. అలా డీబార్ చేసిన ఆర్డర్ ని ఢిల్లీ హైకోర్టు వెళ్లి క్లియర్ చేసుకున్నారు. ఢిల్లీ హైకోర్టు వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇచ్చిన ఆర్డర్ ని తోసిపుచ్చుతూ BLS ఇంటర్నేషనల్ వాళ్ళకి పాజిటివ్ గా, ఫేవరబుల్ గా ఆర్డర్ ని రిలీజ్ చేస్తూ ఉండడమే స్టాక్ ఇవాళ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం. బోరోసిల్ రెన్యూబుల్స్ గురించి మాట్లాడుకోవాలి. గతంలో మలేషియా నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ అవ్వబడుతున్న టెంపర్డ్ గ్లాస్ ఆర్ సోలార్ గ్లాస్ రిలేటెడ్ గా యాంటీ డంపింగ్ డ్యూటీ March 8, 2026 వరకు ఉండేది. కానీ అప్పటికి ఎండ్ అయిపోతే ఫర్దర్ గా డంపింగ్ ఎక్కువ, వీళ్ళకి బిజినెస్ తగ్గుతుందని 5 years కే కదా March 9, 2021 లో ఇష్యూ ఆర్డర్ చేశారు కాబట్టి March 8, 2026 కి అది ఎండ్ అవ్వాలి. కానీ ఆ 5 years తర్వాత కూడా దాన్ని ఎక్స్టెండ్ చేయమని, లేదంటే బిజినెస్ ని కోల్పోతారని DGTR వాళ్ళకి, మన రెగ్యులేటర్ కి వీళ్ళు అపీల్ పెట్టుకుంటూ ఉండడం. సరే అయితే ఇంకొన్ని నెలలు దాన్ని పొడిగిస్తాం, June 8 వరకు దాన్ని పొడిగిస్తామని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఇంకొక 3 నెలలు దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారనేసరికి స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ మనకి బజ్ అయితే కనిపించింది. అంటే వీళ్ళకి ఫేవరబుల్ గా ఇతర మార్కెట్స్ నుంచి, స్పెషల్లీ మలేషియన్ మార్కెట్స్ నుంచి ఇండియాలోకి వచ్చే సోలార్ గ్లాస్ పరంగా అడిషనల్ ట్యాక్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంకొక 3 నెలల పాటు వేస్తామనేలా చెప్పారు. సరే మరి నేనుండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.